బ్రాహ్మణ కులము, దీన్ని సమాజంలో మంగళ భజంత్రీలు అంటారు. నేను నాయ బ్రాహ్మణ కులంలో పుట్టాను. కూ గ్రామంలో చాలా పేదరికం అనుభవించాను. అప్పుడు నాకు తెలిసింది ఈ కులం యొక్క ప్రభావం ఏంది సమాజంలో అని. అప్పుడు నేను మనసులో దాన్ని స్టాండర్డ్గా పెట్టుకున్నాను. క్రమంగా నా అదృష్టం బాగుండి ఎడ్యుకేషన్ సాగింది. డిగ్రీ ఎస్వి యూనివర్సిటీలో పూర్తి చేయగలిగాను. దాన్ని బేస్ చేసుకున్న ఉద్యోగం రాగలిగింది వాణిజ్య పనుల శాఖలో. అది చేస్తూ అప్పుడు ఒక ప్లాన్ వేసుకున్నాను. ఈ సమాజాన్ని ఎలా మార్చాలి, సమాజంలో కులాన్ని ఒక స్టాండ్ సంపాదించాలనుకున్నాను. దాంట్లో భాగంగా నైతికంగా లోతుకెళ్ళాను. నైతికంగా నాయ బ్రాహ్మణ కులానికి నవగ్రహాల్లో కుజుడు మావాడు, అంగారకుడు, కుజుడు, మంగళుడు అనేవాడు నాయ బ్రాహ్మణ కులానికి సంబంధించిన వాడని కృతయుగంలో మాకు తేలింది. దాని ఆధారంగా మన గాయత్రి మాత సవిత మహర్షి, గాయత్రి మాత తండ్రి సవిత మహర్షి, వాళ్ళిద్దరు కూడా తండ్రి కూతురు నుంచి తెలిసింది. సమాజంలో ఎవరు కూడా బ్రాహ్మణ వయసు క్షత్రియుడు అందరూ కూడా ఉదయం సాయంత్రం గాయత్రి మాత శ్లోకాన్ని పఠిస్తారు. అట్లాంటి సందర్భంలో గాయత్రి మాత మా కుళ్ళ ఆడపడి అయినప్పుడు మనం ఎందుకు ధైర్యంగా ముందుకు పోకూడదని ఆమెను బేస్ చేసుకొని, సవిత మహర్షిని బేస్ చేసుకొని కులంలో ఉండే సమస్యలన్నీ పరిగణించి గమనించాము. పెద్దలు మా బాలయ్య గారు, రాష్ట్ర నాయకులు సూర్యబాబు గారు, కనకారావు గారు, ఇంకా తదితర నాయకులతో సంప్రదించి ఎలా పరిష్కరించాలి, గ్రామ స్థాయి, మండల స్థాయి, పట్టణ స్థాయిలో ఈ సమస్యలను, అనేక సమస్యలు ఉన్నాయి. వీటిని ఎలా మనం పూర్తిగా చేయలేం, కానీ ఒక మార్గదర్శకమైన సూత్రాలను ప్రవేశపెడదాం అనే ఉద్దేశంతో ఒక్కొక్కటిగా మేము ఫస్ట్ క్యాలెండర్ పెట్టి సమాజంలో గుర్తింపు తెచ్చుకుంటున్నాము. తర్వాత స్కాలర్షిప్ ఇచ్చి పిల్లలకు ప్రోత్సహిస్తున్నాము. తర్వాత ఈ వివాహ పరిచయ వేదిక అనేది చాలా ముఖ్యమైంది. వృత్తి వాయిద్య ఉద్యోగ సోదరుల్లో కూడా గెజిటెడ్ ఆఫీసులు తక్కువగా ఉన్నారు. వాళ్ళ వరకు బాగా చేసుకుంటారు. మిగతా వాళ్ళంతా బిలో పూర్ పీపులే. వాళ్ళు చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఆ సందర్భాల్లో ఎలా చేయాలి, ఇట్లా సమ్మేళనం చేసి మేము ఉచిత వివాహాలు కూడా చేయాలని సంకల్పించాము. ఎవరైనా చేసుకోలేకపోతే అందుకోసం వేద పండితులను పిలిచాము. ఎవరైనా మేము చేసుకుంటామంటే ఆయన ద్వారా పరిష్కరించి చేయాలని కూడా సంకల్పించాం. దాన్ని ఇంకా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు మానసిక బలహీనలు. ముందుకు పోవాలంటే బాధ్యత ఆలోచించాలి, బిడ్డలతో ఇతరులతో ఆలోచించాలా. స్టాండర్డ్ నిర్ణయాలు లేవు. చాలా మానసిక బలహీనని తెలుసుకున్నాము. ఎట్లా స్టాండర్డ్ చేయాలి వీళ్ళను, అదో నవగ్రహాలు చేస్తే పఠిస్తుంది, చేయరు. మానసిక బలహీనలు కాబట్టి ఎప్పుడు పొద్దున్న లేచాల నుంచి ఏదో ఒక విధంగా తాగడం, తినడం, అదే మార్గాలు వెళ్ళిపోతున్నారు. కానీ మేము చెప్పగలిగి చెప్తున్నాము. మా వల్ల ఎంతవరకు అయితే అంతవరకు లేకపోవడం ఈ మార్గం ఇది. వివాహ పరిచయ వేదిక స్కాలర్షిప్లు ఇస్తాము, మీకు తెలుసు. అట్లా 1 by 1 డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నాము. మా ఉన్నతమైనటువంటి మా కులంలో ఉన్నటువంటి ఉన్నతమైన వ్యక్తులతో కమిటీలు వేసుకున్నాం. లీగల్ కమిటీ, హెల్త్ కమిటీ, విద్యా ఉపాధి కమిటీ, ఇట్లా వాళ్ళ ద్వారా కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకి ఉపయోగపడేటట్టు పరిష్కారాలు ఎన్నుకున్నాము. అవి కూడా ప్రచారం చేసుకుంటున్నాం. ఇది మేము చేస్తున్న నిత్య కార్యక్రమాలు. సేల్ ట్యాక్స్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను 2011లో. తర్వాత ఎంబడే జిఎస్టీ ఆడిటర్గా ప్రాక్టీస్ చేశాను. అంతకు ముందు నుంచి కూడా నేను ఈ సంఘ సేవ చేస్తూ వచ్చాను. నాకు ఈజీ అయింది. దానివల్ల ఈ సంఘ సేవలో ఆఫీస్ పెట్టాను. ఐటీ సర్కిల్లో ఆఫీస్ పెట్టాను. కంటిన్యూ చేస్తున్నాను. ఎవరు వచ్చినా నాకు తెలిసినంత వరకు మిత్రుల కమిటీ వాళ్ళ ఆలోచనలు అమలులోకి తీసుకొని పరిష్కరిస్తున్నాను. నాకు తెలిసినంత వరకు ఏదో ఒకటి చేస్తూ పోతున్నాను. సంఘం ఆఫీస్ ఉంది. సిద్ధవటం బాలయ్య. నేను ఎంఏ బిఈడి చదివాను. గ్రూప్ 2 సర్వీస్ కమిషన్ రాసి సెక్రటరియట్లో ఉద్యోగం పొందినాను. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మా నాయ బ్రాహ్మణ కులంను ఏ రకంగా అభివృద్ధి చేయాలా, ఏ రకంగా వాళ్ళని డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. నేను 38 సంవత్సరాలు సెక్రటరియట్లో పనిచేసి రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత కూడా నాకు ప్రభుత్వం ఎక్స్టెన్షన్ ఇచ్చి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేసినాను. నాకు ఎప్పుడు లీజర్ దొరికినా, ఎప్పుడు ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా ఈ నాయ బ్రాహ్మణ కులాన్ని ఏ రకంగా డెవలప్ చేయాలా, డెవలప్ చేయాలా అనే ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం మా ప్రెసిడెంట్ గురుస్వామి గారు, మా స్టేట్ నాయకులు కలిసి డిస్కస్ చేసుకొని ఏ రకమైనటువంటి పనులు చేస్తే మన కమ్యూనిటీ డెవలప్ అవుతుంది అనే దాని గురించి మేము ఎక్కువగా ఆలోచన చేస్తాను. అదే రకంగా మేము ప్రతి సంవత్సరం క్యాలెండరు, స్కాలర్షిప్స్ ఎన్ని ఇస్తాము. ఇంకా పిహెచ్డి ఇటువంటి చేసిన వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ కోసం వాళ్ళకు సత్కారం చేస్తాం కూడా జరుగుతున్నది. అదే ఉద్దేశంతోనే మా కమ్యూనిటీలో చాలామంది పేదవారు ఉన్నందువలన వాళ్లకు వివాహం చేసుకునేదానికి కొంచెం ఇబ్బందికరంగా ఉండదు. అటువంటి వారిని ఏకం చేసి వాళ్ళ యొక్క స్థితిగతులను ఆలోచనలో పెట్టుకొని వాళ్లకు వివాహ పరిచయ వేదిక అనేది ఒకటి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే కడప జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ రకంగా మనకు సంఘీయులకు వివాహ పరిచయ వేదికను చేసి
వాళ్ళకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. సూరిబాబు, రాష్ట్ర న్యాయ బ్రాహ్మణ సీనియర్ నాయకుని. ఈరోజు చాలా సంతోషకరం. గుంటూరు జిల్లా న్యాయ బ్రాహ్మణ కడప జిల్లా న్యాయ బ్రాహ్మణ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పత్తూరి గురుస్వామి గారి ఆధ్వర్యంలో వారి కమిటీ అద్భుతంగా ఈరోజు వివాహపరిచే వేదిక ఏర్పాటు చేయటం వారికి అభినందనలు తెలుపుతున్నాను ఒక రాష్ట్ర నాయకుడిగా. ఎందుకంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి న్యాయ బ్రాహ్మణులకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. న్యాయ బ్రాహ్మణులకి చాలా ముందు ఉంటారు. గురుస్వామి గారు, బాలయ్య గారు, వాళ్ళ టీం అంతా అద్భుతమైన కడపలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని సంఘటితంగా ఉన్న యూనియన్ అనేది ఏదైనా ఉన్నదంటే గురుస్వామి గారు. కాబట్టి వాళ్ళు వివాహపరిచేది అంటే ఇది 2-3 లక్షలు ఖర్చు అయినా కూడా వాళ్ళు ముందుకు వచ్చి చాలామంది పేదవాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరికీ ప్లాట్ఫామ్ ఉండదు. అంటే జనరల్గా సాఫ్ట్వేర్ వాళ్ళకి ప్లాట్ఫామ్ ఉంటుంది. ఈ మంగళ షాప్ వాళ్ళకి, షౌరు వృత్తిదారులకి, వాయిద్య కళాకారులకి ప్లాట్ఫామ్. కాబట్టి వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావటం ఇవాళ నేను పొద్దునుంచి చూస్తున్నాను. చాలా అద్భుతమైన రెస్పాన్స్ రాయలసీమ నుంచి రావటం. అందరూ దాదాపు ఇవాళ 300 అప్లికేషన్లు వచ్చినాయి. దాదాపు ఎక్కువ మంది మనము ప్రాతినిధ్యం జెంట్స్ది, అబ్బాయిలది పెరిగింది కానీ అమ్మాయిలది కూడా పెరగాలి. దాదాపు 150 దాదాపు వచ్చినాయి. కాబట్టి ఈ ప్రోగ్రాము సక్సెస్ అయినందుకు వారికి, వాళ్ళ టీంకి నేను రాష్ట్ర లీడర్గా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. న్యాయ బ్రాహ్మణ సంఘాలన్నీ వర్ధిల్లాలి. న్యాయ బ్రాహ్మణ సంఘాలు వర్ధిల్లాలి. న్యాయ బ్రాహ్మణ సంఘాలు వర్ధిల్లాలి.